ఆ రామ్లాలాకి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ఠ రోజున ఆయన అక్కడికి వెళ్ళారట. రాముడిని దర్శించుకుని నేను ఈరోజు అది కూడా చెప్తాను కరెక్ట్గా 2024 జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రామ్లాలా ప్రతిష్ఠ రోజున సతీష్ ఒక నిర్ణయం తీసుకున్నారట. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఒక నిజాయితీపరుడు, ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి గనక రాజకీయాల్లోకి వస్తే సమాజంలో చాలా మార్పులు జరుగుతాయి, అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఒక మంచి నిజాయితీ గల వ్యక్తి ఈ దేశానికి నాయకుడు అయితే ఈ దేశ ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మి ఆయన ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారి గెలిచే వరకు కూడా 2024 జనవరి నుంచి మొదలు పెడితే ఆయన గెలవడానికి చాలా టైం పట్టింది. ఐ మీన్ జూన్ల వరకు కూడా రిజల్ట్ వచ్చినటువంటి టైం పట్టింది. అప్పటి వరకు కూడా ఆయన చెప్పులు లేకుండా నేను ఒక దీక్షలా తీసుకుంటానని చెప్పి ఆ రామ్లాలా మందిరంలో ఆయన దీక్ష తీసుకున్నారు. అందుకే ప్రత్యేకమైనటువంటి అభిమానులని ఎందుకంటారంటే చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడెవరు ఉంటారు, తెలంగాణలో సినిమాలు ఏముంటాయి అంటే